అండి చీపురు పైన పసుపు వేయండి. ఈ సీక్రెట్ తెలిసిన వెంటనే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి కూరగాయలు అనేవి పాడైపోతూ ఉంటాయి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని పాడవుతుంటే బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే మనకి కూరగాయలు అనేవి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. బెండకాయలు ఈ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. బెండకాయల్ని ఇలా తొడుములను కట్ చేసేసి ఈ విధంగా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని, బాక్స్ అడిగిన టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఆ బాక్స్లో ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. న్యూస్ పేపర్ పెట్టడం వల్ల మనకి ఈ విధంగా తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. బెండకాయలు ఎప్పుడైనా తొడుములను ఈ విధంగా కట్ చేసేసి చక్కగా స్టోర్ చేసుకుంటే మనకి 10 days వరకు కూడా మనకి నిల్వ ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మునక్కాయలు మనం ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. మునక్కాయలు మామూలుగా కట్ చేసేసి కవర్లో పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వల్ల మనకి తేమ తగిలి లోపల కాలాడక మనకి ఈ విధంగా కుళ్ళిపోతూ ఉంటాయండి మునక్కాయలు. అట్లా కాకుండా ఇలా ట్రై చేయండి. మునక్కాయలని ఈ విధంగా కట్ చేసేసి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన మునక్కాయలు ముక్కలు పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మునక్కాయ ముక్కలకి తర్వాత కూడా ఒక న్యూస్ పేపర్ పైన కూడా పెట్టేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయండి. ఇలా ఆయిల్ కూడా అప్లై చేసాం కాబట్టి మునక్కాయ ముక్కలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం మునక్కాయ ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని క్యారీ బ్యాగ్లో పెట్టడం వల్ల ఆ తేమ అనేది ముక్కలకి ఒకదానికి ఒకటి టచ్ అయిపోయి మనకి త్వరగా కుళ్ళిపోయి పాడవుతూ ఉంటాయండి. అలా కాకుండా ఇలా మునక్కాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాన్ని అడిగిన టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుని మునక్కాయలని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ కొద్దిగా ఇలా స్ప్రే చేసేసి ముక్కల పైన కూడా ఒక పేపర్ పెట్టుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మీరు ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేసి చూసారంటే 100% వర్క్ అవుతుందండి. ఇలా తమలపాకుని అయితే ఒక ఆకుని తీసుకోవాలండి. ఇది మా గార్డెన్లో వచ్చినటువంటి తమలపాకు అండి. ఇది కూడా నేను స్టెమ్ కటింగ్తో పెట్టుకున్నాను. చక్కగా పెరుగుతుంది. సో నేను ఒక ఆకుని తీసుకుని రోజు కూడా పరగడుపున ఇలా తింటూ ఉంటానండి. సో ఇలా ఒక ఆకుని అయితే తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ తమలపాకు పైన కొద్దిగా సోంపు కానీ జీలకర్ర కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. లేదంటే వాము అయినా తీసుకోవచ్చు. మిరియాలు కానీ లేదంటే లవంగాలను కానీ ఏదైనా ఓకేనండి. నేను ఇక్కడ లవంగాలను తీసుకుంటున్నాను. లవంగాలు పైన ఉన్నటువంటి ఆ పువ్వుని తీసేసి ఆ లవంగాయల వరకు ఒక 3 తీసుకోవాలి. అలానే నేను ఇక్కడ జీలకర్ర కాదండి, వాము తీసుకుంటున్నాను. వాము 1 స్పూన్ వరకు తీసుకున్నాను. ఇందులో లవంగాలు పైన పువ్వు వరకు తీసేసి ఒక 3 అయితే తీసుకున్నాను. మీకు లవంగాలు అవైలబుల్గా లేవు అంటే మిరియాలైనా తీసుకోవచ్చు. ఈ విధంగా లవంగాలు తీసుకొని దానిపైన 1 స్పూన్ వరకు తేనె వేసుకోవాలండి. ఈ 3 కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఆకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి చక్కగా పరగడుపుని ఈ విధంగా తింటూ ఉన్నామనుకోండి మనకి చక్కగా కడుపులో ఉన్నటువంటి కొవ్వు తగ్గిపోతుంది. ఎంత బాణపట్టు అయినా కూడా చక్కగా కొవ్వొత్తులా కరిగిపోతుందండి. ఇలా చేయటం వల్ల మనకి క్రమేణా ఆ పొట్టలో ఉన్నటువంటి కొవ్వు కరుగుతుంది. మనకి స్టమక్ పెయిన్ కూడా తగ్గిపోతుందండి. పీరియడ్స్లో వచ్చినటువంటి స్టమక్ పెయిన్ ఉంటుంది కదండి, అది కూడా తగ్గుతుంది. అలానే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదండి. సో మనకి ఇలా పెట్టుకొని చక్కగా రోజు కూడా ఈ విధంగా పరగడుపున తినడం వలన మనకి
నెల రోజుల వరకు చక్కగా మనకి ఈ విధంగా రోజు క్రమేణా చేయటం వల్ల నెల రోజుల లోపల కూడా మనకి ఆ వెయిట్ లెస్ అవుతారని అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఇది చేసేటప్పుడు మనం ఎక్కువగా నాన్ వెజ్ తినకూడదండి, అలానే స్వీట్స్ తినకూడదు, పంచదార తినకూడదు. సో ఇవి గుర్తుపెట్టుకొని చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా తమలపాకులో మిరియాలు, అలానే తేనె, అలానే సోంపు ఈ 3 పెట్టేసుకొని చక్కగా ఎలా తిన్నా ఓకే, లేదంటే మీకు జీలకర్ర, లవంగాలు, తేనె ఈ 3 అయినా వేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా క్రమేణా మనం రోజు కూడా పరగడుపుని తీసుకోవాలండి. ఇలా తీసుకోవటం వల్ల మనకి పొట్టలో ఉన్నటువంటి కొవ్వు అంతా కూడా కరిగిపోతుంది, అలానే మనకి వెయిట్ లాస్ అవుతారు, అలానే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది, స్టమక్ పెయిన్ కూడా తగ్గుతుంది. సో మనకి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. సో ఈ టిప్ మాత్రం కంపల్సరీగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది 100% ఉంటుంది. అలాగే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక్కొక్కసారి మనకి ఊపిరాడకుండా దగ్గు కానీ జలుబు కానీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. అయితే మనం పరగడుపుని తింటూ ఉంటాం, కానీ నైట్ పడుకునే ముందు ఇలా ఈ ఆకుని 3 ఇంగ్రీడియంట్స్ వేసేసి ఈ ఆకుని ఫోల్డింగ్ చేసేసి బుగ్గను పెట్టుకొని చప్పరిస్తూ ఆ వాటర్ని మింగుతూ ఉంటే ఎంత ఎక్కువగా ఉన్నటువంటి దగ్గు అయినా కూడా చక్కగా కంట్రోల్ అయిపోతుందండి. దగ్గు కానీ జలుబు కానీ అలానే మనకి థ్రోట్ పెయిన్ కానీ ఏది ఉన్నా కూడా చక్కగా కంట్రోల్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం దగ్గు జలుబు ఎక్కువగా ఉందనుకోండి, నైట్ టైంలో అలా తీసుకోండి, మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనకి వాళ్ళైనా ఆడవాళ్ళైనా తలలో పేలుగా ఉన్నప్పుడు, పేలు ఎక్కువగా ఉన్నప్పుడు పేలు కొరికితే మనకి ఆ ఎంట్రుకలు అనేవి ఊడిపోతాయండి. అక్కడ మనకి ఒక హోల్ లాగా పడిపోతూ ఉంటుంది. మనకి అక్కడ పేను కొరికిన దగ్గర మంచిగా మళ్ళీ హెయిర్ రావాలి అంటే ఈ చిన్న టిక్ని మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా అయితే కొంచెం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకొని తర్వాత ముందుగా గోరువెచ్చని వాటర్తో శుభ్రంగా పేను కొరికిన దగ్గర శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసిన తర్వాత అక్కడ కొంచెం రుద్దాలన్నమాట. కొంచెం మనకి మంటలాగా వస్తుంది, ఆ మంట వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మళ్ళీ గోరువెచ్చని వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ పేను కొరికిన దగ్గర ఎంట్రుకలు ఊడిపోయి హోల్ లాగా పడిపోతుంది కదా, అక్కడ మళ్ళీ కొత్త వెంట్రుకలు అయితే వస్తాయండి. సో మనకి ఆ హోల్ అనేది కనిపించకుండా ఉంటుంది. ట్రై చేయండి. సో ఈ టిప్ మీకు అర్థం కాకపోతే ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో ఒక సిస్టర్ కమెంట్ చేశారు, ఆ సిస్టర్ కోసం అయితే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి, మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి, మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే నేను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి. వాటర్ బాటిల్ తీసుకుని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. సిద్రపెట్టి అయితే ఈజీగా కట్ అవుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఒక హోల్ అయితే పెట్టుకుని ఈ విధంగా నేను ఒక హ్యాంగర్కి ఈ విధంగా తగిలించేసానండి. దీంట్లో షాంపూ ప్యాకెట్స్ కానీ షాంపూ డబ్బాలు కానీ ఇలా బాత్రూంలో మనం పెట్టేసుకున్నాం అనుకుంటే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక బాటిల్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానంటే ఒక పెన్ను హోల్డర్ లాగా ఉపయోగించుకోవచ్చు. పిల్లలు స్టడీ చేసుకునే దగ్గర స్టడీ టేబుల్ దగ్గర ఈ విధంగా పెట్టేసామనుకోండి, పెన్నులు వేసేసి వాళ్ళే తీసుకుని యూజ్ చేసుకుంటారు. సో మనకి ఇంకా అస్తమానం మనల్ని అడగకుండా ఉంటారండి. ఈ విధంగా మనం చక్కగా పెన్ను హోల్డర్ లాగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో దీన్ని ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా వీడియో అయితే షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇప్పుడు పెద్ద చిన్న వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదండి. 1-2 ఎంటుకలు ఉన్నాయనుకోండి, వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు, వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. 1-2 ఎంటుకలకి అయితే మనం కలర్ వేసుకోలేం కదా, అప్పటికప్పుడు హడావుల్లో మనం వేసుకోలేం కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరిని కొద్దిగా హీట్ చేసుకుంటే మంట పైన దానికి కొంచెం ఆయిల్ అనేది నల్లబడుతుంది, అంటే కాలుతూ ఉంటే నల్లగా అయిపోతూ ఉంటుంది కదా, ఆ బ్లాక్గా ఉన్నటువంటి కలర్ని తీసుకుని ఇలా అయితే మనం
ఎక్కడైతే మీకు వైట్ హెయిర్ ఉందో అక్కడ ఈ విధంగా అప్లై చేసేసామనుకోండి, న్యాచురల్గా ఇంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు మనం ఈ విధంగా ఎండు కొబ్బరిని కరిగించుకుంటే ఈ విధంగా కలర్ అవుతుందండి. ఇలా ఆయిల్తో ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో చక్కగా మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చూడటానికి చాలా నీట్గా ఉంటుంది, వైట్ హెయిర్ కూడా కనిపించదండి. ట్రై చేయండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా చీపురిని అయితే మనం కొబ్బరి చీపురితో బయట ఊడుస్తూ ఉంటాం కదండి. వాకిలి ఊడ్చేటప్పుడు మనకి చీపురులో ఉన్నటువంటి పొల్లలు అస్తమానం జారిపోతూ ఉంటాయి. మనం ఎంత గట్టిగా థ్రెడ్ పెట్టి కట్టినా కూడా ఒకసారి జారిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక వాటర్ బాటిల్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా సిజర్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతుందండి. ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి బాటిల్లోకి ఈ విధంగా చీపురిని అందులో పెట్టేసి చక్కగా మనం ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన కొద్దిగా హీట్ చేసుకున్నాం అనుకోండి, అది ఆ వేడికి ఆ హీట్కి కరిగిపోతుంది అనమాట. మనకి చీపురికి మంచి గ్రిప్పింగ్ లాగా అనిపిస్తుంది. సో ఇది కాల్చేటప్పుడు ఒక కాటన్ క్లాత్ ఒక చేతిలో ఉంచుకొని ఈ విధంగా ఒక చేతితో ఈ విధంగా కాల్చుకుంటూ అంటే హీట్ చేసుకుంటూ ఉంటే కొంచెం మనకి కాలుతుంది కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఒక కాటన్ క్లాత్తో ఈ విధంగా పట్టుకొని కాలుస్తూ ఉంటే అంటే కొంచెం హీట్ చేసుకుంటూ ఉంటే ఆ బాటిల్ అనేది కరిగిపోయి దానికి ఇలాగా అతుక్కుపోతుందండి. ఈ విధంగా చక్కగా మనం ఇలా ఊడ్చేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ విధంగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి గ్యాస్ స్టవ్ని ఇలా స్టవ్ మంట పైన హీట్ చేస్తూ ఉంటే మనకి ఇలాగా ఆ బాటిల్ అనేది చీపురికి అతుక్కుంటుంది. తర్వాత గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని గట్టిగా కట్టేసి ఆ బాటిల్లోకి థ్రెడ్ని ఈ విధంగా జరుపుకొని ఇలా ఊడ్చేటప్పుడు మనకు ఒక గ్రిప్పింగ్ లాగా ఉంటుంది. చీపురు పొల్లు కూడా గుచ్చుకోకుండా ఉంటాయి. సో మనం ఓడటానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా చీపురిని బాటిల్కి ఈ విధంగా మనం కట్ చేసేసుకొని మీకు ఎంత కావాలంటే అంత ఈ విధంగా మనం ఊడ్చే దగ్గర ఇలా పట్టుకోవటానికి చేతులకి గ్రిప్పింగ్ లాగా కూడా ఉంటుంది. చీపురు పళ్ళు కూడా మనకి జారిపోకుండా కూడా ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాలుతుంది కాబట్టి ఇలా మొత్తం కూడా సమానంగా సరి చేసేసుకొని ఇలా గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని అందులో గట్టిగా కట్టేసి అందులోకి జరుపుకోవాలండి. ఇలా జరుపుకున్న తర్వాత మనం ఊడ్చుకుంటే చీపురు పళ్ళు అనేవి జారిపోకుండా చక్కగా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం చీపురిని అయితే ఇలా సెట్ చేసేసుకున్నాం అనుకోండి, మనం అస్తమానం చీపురు పళ్ళు జారిపోకుండా ఉంటాయి. మనం పట్టుకుని ఊడ్చేటప్పుడు కూడా మంచి గ్రిప్పింగ్ లాగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చీపురు పైన పసుపు వేయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది తమ్మునేళ్ళు చూసే ఉంటారు కదండి. అవునండి, మీరు విన్నది కరెక్టే. ఈ విధంగా మనం చీపురు పైన పసుపు వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనం అస్తమానం ఇంట్లో ఉన్న చీపురుతో ఇల్లంతా ఊడుస్తూ ఉంటాం. మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. మనం అస్తమానం వాటర్లో క్లీన్ చేస్తే చీపురు పాడవుతుంది కాబట్టి అప్పుడప్పుడు దీనిపైన కొద్దిగా ఇలా ఫేస్ పౌడరు అలానే దీనిపైన కొద్దిగా సాల్ట్ అలానే పసుపు ఈ మూడు బాగా మిక్సింగ్ చేసేసి చీపురు పైన ఈ విధంగా వేసేసి మొత్తం చీపురుకి అప్లై చేసేసి ఇలా అనుకుంటూ చక్కగా ఊడ్చుకుంటే ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసుకున్నాం అనుకోండి, ఇది చల్లిన తర్వాత చక్కగా మనకి దీనిపైన ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ డస్ట్ కానీ అంతా కూడా తొలగిపోతుంది. సో మనం అస్తమానం వాటర్లో క్లీన్ చేస్తే ఇలా చీపురు అయితే పాడవుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా మనం ఈ పౌడర్ని చల్లేసామనుకోండి, ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా అంతా కూడా తొలగిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.